బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం పడుతోంది. సుమారు 2 గంటలుగా వాన దంచి కొడుతోంది. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, నాంపల్లి, వనస్థలిపురం, పంజగుట్ట ప్రాంతాలతో పాటుగా ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పవర్ కట్ అయింది. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత జరుగుతున్న లిఖిత, గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైదరాబాద్ను వానలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో. ప్రస్తుతం ఏంటి, ఇంకా ఎంతసేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది? ఎలాంటి అలర్ట్స్ ఇస్తుంది జీహెచ్ఎంసీ? రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న విషయం అయితే తెలిసిందే. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లోనైతే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యాక్చువల్ గా ఈ వర్షం అనేది సాయంత్రం 6 గంటల నుండి స్టార్ట్ కావాల్సి ఉండగా కొంత గ్యాప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కొంతవరకు కూడా 8 గంటల నుండి ఈ యొక్క వర్షం అనేది ప్రారంభమైంది. దీంతో పూర్తి స్థాయిలో చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. అందులోనూ ఇది వీకెండ్ కావడం, పైగా ఈ రోజు పండగ కూడా కావడం తోటి ప్రస్తుతానికి కొంతవరకు రోడ్ల పైన ట్రాఫిక్ అనేది కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఊర్లకు వెళ్లే వారు ఎవరైతే ఉంటారో వారు కొంతవరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు వారి సహాయక చర్యలు అందించడంతో పాటు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే నీరు చేరుకుపోతుందో అక్కడ ఎప్పటికప్పుడు కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా వెళ్లి ఆ యొక్క మ్యాన్ హోల్లను తెరవడం కావచ్చు, అదే విధంగా మూసుకుపోయిన మ్యాన్ హోల్లను క్లీన్ చేయడం కావచ్చు, ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నప్పటికీ ఇప్పటికే మనం కొన్ని వీడియోస్ లో కూడా చూసాము ఆల్రెడీ. చాలా వరకు కూడా ఏవైతే ఈ మ్యాన్ హోల్స్ పూర్తి స్థాయిలో రోడ్ల మీద చెత్తా చెదారంతో నిండిపోయి అవి పూర్తిగా ఈ వరద నీరు అంతా కూడా అక్కడికి చేరుకొని రోడ్లపైకి నీరు చేరడం కావచ్చు. అదే విధంగా మరికొన్ని ప్రాంతాల్లోనైతే కొంతవరకు పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరి దగ్గరనైనా ఇట్లాంటి పరిస్థితులు ఉంటే, ఒకవేళ కూలిపోతున్న ఇండ్లు ఉన్నా కానీ లేదా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తున్నా కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్స్ కి కాల్ చేసి సహాయం పొందగలరు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అదే విధంగా కూడా అధికారులు ఎవరికైతే సహాయం కావాలనో వారి దగ్గరికి వెళ్లి మరి వారికి కావాల్సిన సహాయం అందిస్తూ వాళ్ళని సేఫ్ ప్లేస్ లో ఉంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక 2 గంటల పాటు ఆగకుండా వర్షం పడితే హైదరాబాద్ నగరం అనేది పూర్తి స్థాయిలో ఒక చెరువును తలపిస్తోంది. హైదరాబాద్ కు నిజంగా సముద్రం వచ్చేసిందా అనే విధంగానైతే పరిస్థితులు ఉంటున్నాయి. పూర్తి స్థాయిలో ఈ పరిస్థితిని మార్చేందుకైతే అధికారులు కృషి చేస్తున్నప్పటికీ కూడా ఈ పరిస్థితి ఇంకా ఇలాగే ఉండడంతో కొంతవరకు హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. పగలంతా కూడా ఎండ కాయడం, రాత్రి అయ్యేసరికి కొంతవరకు ఈ వర్షం పడడం తోటి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరెంటు సప్లై అనేది ఆపేశారు. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఈ ఐరన్ పోల్స్ కావచ్చు, ఇంకేమైనా ఒకవేళ మనుషులు తిరిగే పరిస్థితి ఉంటే ఆ ఐరన్ వల్ల షాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో అయితే కొద్దిసేపటి వరకు కరెంటు తీసేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఉరుములు, మెరుపులు, కొంతవరకు ఈదురుగాలితో కూడుకున్న వర్షం పడటంతోనైతే మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ పవర్ కట్ అనేది జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ని, మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ వర్షం మరో గంట పాటు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు ఇదే విధిగా కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. సతీష్, థ్యాంక్ యూ లిఖిత.